చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలిసి తెలియక చేసే చిన్న మిస్టేక్ వల్ల ప్రాణాలే పోతాయనే దానికి నిదర్శనమే ఈ ఘటన. 2026 ప్రో కబడ్డీ లీగ్ కోసం సిద్ధమవుతున్న ఓ కబడ్డీ ప్లేయర్ మరణం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రాష్ట్ర ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన ఓ ఆటగాడు తాను చేసిన ఓ చిన్న తప్పు వల్ల ప్రాణాలే కోల్పోయాడు. అతను ఎవరో చూసే ముందు చివరి క్షణాల్లో అతను మంచం మీద రేబీస్ వ్యాధితో ఎంత బాధపడ్డాడో ఓసారి చూద్దాం. ఇతని పేరు బ్రిజేష్ సోలంకి. బ్రిజేష్ సోలంకికి 22 ఏళ్లు. బులంద్ షహార్లోని కుర్గా నగర్ కొత్తవాలి ప్రాంతంలో ఫరానా గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతడు రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. గత నెలలో ఒక కుక్క పిల్ల కాలువలో పడిపోయింది. ఆ సమయంలో బ్రిజేష్ దాన్ని బయటకు తీయడానికి కాలువలోకి దిగాడు. అప్పుడే ఆ కుక్క పిల్ల అతడి కుడి చేతి వేలును కొరికింది. ఆ తర్వాత బ్రిజేష్ దానిని నిర్లక్ష్యం చేశాడు. ఎలాంటి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ కూడా తీసుకోలేదు. దీంతో రోజు రోజుకు అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. క్రమక్రమంగా బ్రిజేష్ లో రేబీస్ లక్షణాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు చేతులెత్తేశారు. ట్రీట్మెంట్ చేయడానికి కూడా చాలా ఆలస్యం అయిపోయిందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. అక్కడ నొప్పితో విలవెల్లాడుతూ బ్రిజేష్ మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతి చెందటంతో తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. రేబీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో రేబీస్ 10వ స్థానంలో ఉందట. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 నుంచి 60,000 మంది రేబీస్ కారణంగా చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియాలో ప్రతి సంవత్సరం రేబీస్ కారణంగా 36% మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 95 నుంచి 97% కుక్క ఘాటు వల్లే జరుగుతున్నాయట. ఇండియాలో ఏటా సుమారు 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000 నుంచి 20,000 మందికి రేబీస్ సోకుతుందని ఆ అధ్యయనాలు చెప్తున్నాయి. సో కుక్క ఘాటు వల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెటర్నరీ డాక్టర్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఒకసారి మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చాలా చిన్న ఘాటు అతనికి తగిలింది. ఆ కబడ్డీ ప్లేయర్ కి ఏదో బురద మట్టిలో బురద నీటిలో ఇరుక్కుపోయినటువంటి ఆ చిన్న కుక్క పిల్లని తీయడానికి వెళ్తే చిన్న ఘాటు తగిలింది. చిన్నగా కరిచింది. అదంతే. అతను పెద్ద పట్టించుకోకుండా లైట్ తీసుకుని వదిలేశాడు. వదిలేసిన తర్వాత కొంతకాలానికి అతనిలో ఈ రేబీస్ కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు బయటపడుతూ వచ్చి చివరికి అతను ప్రాణమే పోయినటువంటి సిచ్యుయేషన్. అంటే రేబీస్ అనేది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపించదా, లేకపోతే అసలు అది ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే చిన్న ఘాటు పడినా లేకపోతే చిన్నగా కుక్క కరిచినా కూడా ఇంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందా? డీటెయిల్ గా చెప్పండి డాక్టర్ గారు. అదే రేబీస్ అనేది యాక్చువల్లీ స్ట్రే డాగ్స్ పాపులేషన్ లో ఎక్కువ ఉంటుంది. ఈవెన్ క్యాట్స్, ఫెర్రెట్స్ కూడా దే కెన్ ట్రాన్స్మిట్ వైరస్. ఓకే. ఏదైనా స్ట్రే డాగ్ వెంటనే కరిచినప్పుడు ఇమీడియట్ గా మనం ప్రికాషనరీగా ముందు వాష్ చేసేసుకొని దాని తర్వాత దాని రిక్వైర్మెంట్ తగ్గట్టు వ్యాక్సినేషన్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ అనేది తీసుకోవాలి. పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ ఏదో చిన్న ఘాటే కదా ఏం అవ్వదు అనేసి నెగ్లెక్ట్ చేస్తే అది ఫస్ట్ ఒక 5 to 20 days అసలు సైలెంట్ ఫేజ్ లో ఉంటుంది. డిసీజ్ అసలు మనకేం తెలియదు. 20 days తర్వాత ప్రోడ్రోమల్ ఫేజ్ అని అంటారు. అప్పుడు టింజింగ్ అవ్వటం, అక్కడ ఫీవర్ రావటం, నాజియా ఫీల్ అవ్వటం, ఇలాంటి లక్షణాలు చూపిస్తుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయటం కష్టం. సిమ్టమ్స్ రాకముందే ప్రొఫిలాక్టిక్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ అనేది తీసుకోవాలి. WHO రికమెండేషన్స్ మన ఇండియా గవర్నమెంట్ ఫాలో అవుతుంది. అన్ని పబ్లిక్ హాస్పిటల్స్ లో అన్నిట్లోనూ రేబీస్ రిలేటెడ్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇమీడియట్ ఏదైనా వ్యాక్సిన్, ఏదైనా స్ట్రే డాగ్ కరిచిన వెంటనే, స్ట్రే డాగ్ లేకపోతే ఈవెన్ పెట్ డాగ్ అయినా సరే ఏదైనా వ్యాక్సినేషన్ ఈజ్ మస్ట్. దాన్ని వాష్ చేసేసుకోవాలి. వాటికి వ్యాక్సినేషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. స్ట్రే డాగ్స్ వ్యాక్సినేషన్, ఆల్ స్ట్రే డాగ్స్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్వాక్సినేటెడ్. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు మన గవర్నమెంట్ అన్ని స్ట్రే డాగ్స్ కూడా వ్యాక్సినేషన్స్ ఆపరేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి రిలీజ్ చేస్తున్నా సరే దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ వ్యాక్సినేటెడ్ డాగ్స్ ఓన్లీ. దాన్ని బట్టే పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ చేసుకోవాలి. అది కూడా ఒక కేటగిరీస్ వైజ్ గా WHO రికమెండ్ చేసింది.
ఆహా. ఇప్పుడు ఇంటాక్ట్ స్కిన్ ఉండి ఓన్లీ లిక్కింగ్ ఏదైనా అయితే గనక స్ట్రే డాగ్, సో నో పోస్ట్ బైట్ ఏం అవసరం లేదు. లికింగ్ అంటే లికింగ్ జస్ట్ మన స్కిన్ ఇంటాక్ట్ ఉంది, నో స్క్రాచెస్, మన దగ్గర ఏం వూండ్స్ ఏం లేవు. వూండ్ ఏదైనా ఉన్నప్పుడు ఇట్ ఈస్ మళ్ళీ అదో రిస్క్ ఫేజ్, స్టేజ్ 2 కేటగిరీ 2 కిందకి వస్తుంది. అప్పుడు వీ షుడ్ టేక్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 2-3 చోట్ల బైట్స్ పడ్డాయి అంటే గనక పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ తో పాటు అక్కడ లోకల్ గా రేబిస్ ఇమ్యూన్ గ్లోబులిన్ ఇన్ఫిల్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే గనక ఇట్ విల్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ ఒక్కటే కెనాట్ ప్రివెంట్ we encounter multiple bites. ఇది యాక్చువల్ యానిమల్ రెస్క్యూ, ఈ మనకి యానిమల్ రెస్క్యూ గ్రూప్స్ కానీ ఎన్జిఓస్, ఈ యానిమల్స్లో పనిచేసే వాళ్ళు లైక్ వెటనరియన్స్, మా వర్కర్స్, వీ టేక్ ఆల్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్. ముందుగానే వ్యాక్సిన్ చేసుకోవాలి. ముందుగానే చిల్డ్రన్స్ స్కూల్స్, చిల్డ్రన్స్ రూరల్ ఏరియాస్లో కూడా స్ట్రే డాగ్ కరిచింది అనేది ఉంది కదా. ఎండమిక్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా చిల్డ్రన్స్కి యాజ్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ 0 day and 7th day ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్టిక్ వ్యాక్సినేషన్ చేసుకుంటే గనక రేబిస్ ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది. వెంటనే ఏదైనా స్ట్రే డాగ్ తర్వాత కరిచినా సరే ఇమీడియట్ బాగా టెన్షన్ పడిపోయి చేసే అవసరం ఉండదు. మనం వెంటనే నిదానంగా నెక్స్ట్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ తీసుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ బ్రిజేష్ అని ఎవరైతే ఉన్నారో ఈ కబడ్డీ ప్లేయర్, ఇతను నెగ్లెక్ట్ చేయటం వల్లనే ఇంత దారుణానికి. అవును, అంటే అది చిన్న అది కూడా చిన్న పప్పి, 3 months బిలో పప్పి అనేసి విన్నాను. అది జస్ట్ అది మడ్లో పడిపోయి ఇంజురీ అయిపోయిన దాన్ని పాపం ఇతను సేవ్ చేద్దాం అనేసి ఉద్దేశంతో చేసింది. కానీ ఫార్చునేట్లీ అది బైట్ చేయటం, ఇతనికి ఆ నాలెడ్జ్ ఇది లేకపోవటం, అవేర్నెస్ ఆఫ్ ది రేబిస్ అనేది లేకపోవటం, దాని తర్వాత నెక్స్ట్ ప్రోడ్రోమల్ స్టేజ్ లో అతనికి బైటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చాయి. ఆ టైంలో కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, మజిల్ పట్టేసిందేమో, స్పాజం ఏమో అనేసి అనుకున్నాడు. అప్పుడైనా ఆ స్టేజ్ లో ఉన్నా సరే దేర్ స్టడీస్, కొన్ని స్టడీస్ లో ట్రై చేశారు, అందరిలోనూ సక్సెస్ లేదు. కాకపోతే బట్ కొంచెం 50% ఛాన్సెస్ అయినా ఉంటుంది. సైలెంట్ ఫేజ్ లోనే షుడ్ బి ఎన్కౌంటర్. సైలెంట్ ఫేజ్ అనేది డిపెండ్స్ ఆన్ హోస్ట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఎవరికైనా కరిచిందంటే అతని ఇమ్యూన్ స్టేటస్ ని బట్టి వైరస్ స్ప్రెడ్ అవ్వటం అనేది ఉంటుంది. వైరస్ ఎట్ ద లాస్ట్ ఇట్ విల్ టేక్ ఓవర్. హోస్ట్ ఇమ్యూనిటీని ఎలాగైనా సరే టేక్ ఓవర్ చేస్తుంది. ఇట్ మే టేక్ కొందరిలో 20 days, కొందరిలో more than 1 year కూడా. 1 year తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కేరళలో విన్నాం మేము. సో ఏదైనా ఇట్లాంటి జరిగితే ఇమ్మీడియట్ గా అట్లీస్ట్ దాన్ని గీత పడినా కూడా ఈవెన్ స్క్రాచ్, ఈవెన్ లిక్కింగ్ ఉన్నా సరే టిటనస్ ఏదో ఒకటి వాష్ చేసేసుకోవాలి ముందు. ఫస్ట్ కార్బోలిక్ యాసిడ్ సోప్ తోటి, యాక్చువల్ లైఫ్ బాయ్ సోప్, ఇలా కార్బోలిక్ యాసిడ్ సోప్స్ తోటి వాష్ చేసేసుకుంటే అక్కడ శానిటేషన్ అవుతుంది ఆ ఏరియా. తర్వాత ఇమిడియట్ గా పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ తీసుకోవాలి. నెగ్లిజెన్సీ అయితే తెలియక, మెయిన్ అవేర్నెస్ లేకపోవడం. కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని జస్ట్ వెంటనే ఇమిడియట్ గా ఏమన్నా అయిపోద్దేమో అనుకుంటారు, కానీ జనరల్ గా రేబీస్ అనేది ఇంత లేట్ గా కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని ఎవరికి తెలియదు డాక్టర్ గారు. కేవలం రేబీసే ఇతను మరణానికి కారణం, రేబీస్, వేరే ఏం లేదు. రేబీస్ అతను మనం చూసిన సోషల్ మీడియాలో చూసిన ఈ ఎంటర్డ్ ఇన్ టు ద అక్యూట్ న్యూరలాజికల్ ఫేజ్. అది దాంట్లో హాలుసినేషన్స్ వస్తాయి. he cannot control his body. ఏరోఫోబియా, ఎయిర్ ఇన్హేల్ చేసుకోవడానికి కూడా భయం వస్తుంది, వాటర్ తాగడానికి హైడ్రోఫోబియా వస్తుంది. సో అల్టిమేట్ గా ఏంటంటే రెస్పిరేటరీ అరెస్ట్ అవుతుంది, మజిల్స్ అన్ని ప్యారలైజ్ అయిపోతాయి, రెస్పిరేటరీ అరెస్ట్ తోటి డెత్ ఉంటుంది. కొన్ని కేసెస్ లో పేషెంట్స్ విల్ గో ఇన్ టు కోమా irreversible in this case. రేబీస్ అంటే రేబీస్ లో కుక్కలాగా బిహేవ్ చేస్తారు, కుక్కలాగా అరుస్తారు, కుక్కలాగా బైట్ చేస్తారు, కరుస్తారు, ఇట్లా అంటుంటారు, నిజమా అండి? అదే అంటే ఆ సిమ్టమ్స్ ఇట్ విల్ మిమిక్ లైక్ ఏ డాగ్. అదే లైక్ డాగ్ లా చేస్తారు. కంప్లీట్ అలా ఉండదు, కొన్ని వీడియోస్ లో మరి ఎక్కువ సర్క్యులేట్ వల్ల అలా ఉంటుంది. మరి డాగ్ బైట్ లాగా చేయటం అలా ఉండదు. కాకపోతే హౌలింగ్ సౌండ్ అయితే వస్తుంది, హాలుసినేషన్ రిలేటెడ్ గా వస్తుంది. బికాజ్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకళ్ళలో ఒక్కొక్క సౌండ్స్, హౌలింగ్ సౌండ్స్ వస్తుంటాయి. డాగ్ హౌల్ చేస్తాయి కదా, అదే సౌండ్స్ వస్తాయి ఆ టైప్ లో.
తర్వాత అది కొంచెం చొంగ చొల్లులా కారుస్తుంది, అట్లాగే చేస్తారు వీళ్ళంతా, నిజమేనా? అవును, బికాస్ మజిల్స్ సెలవరీ గ్లాండ్ కంట్రోల్ చేసే మజిల్స్ కూడా ప్యారలైజ్ అయిపోతాయి. సో సెలవరీ సిక్రేషన్స్ అన్ని హోల్డ్ అవ్వాల్సింది ఇట్ విల్ రూల్. అంటే ఇంకా సేమ్ లైక్ డాగ్ లాగా బిహేవ్ చేస్తారు, అంతే కదండి? థ్యాంక్ యూ. ఏంటంటే ముందు మీరు చెప్పిన దాంట్లో క్లియర్ గా ఫస్ట్ ఇలాంటిది ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ గా వాష్ చేసుకోవడం ఫస్ట్, తర్వాత డాక్టర్, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.